రైట్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ప్రస్తుతం పూరీ తీరానికి వాయువుగా 40 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. గోపాల్పూర్కి ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఒడిశా నుంచి చిలక సరస్సు దగ్గరగా వాయుగుండం కొనసాగుతుంది. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. వాయువుగా కొనసాగుతూ ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది. 24 గంటల్లో ఒడిశా ఛత్తీస్గఢ్ సమీపంలో వాయుగుండం తీరం దాటనుంది. ఉత్తర కోస్తాంధ్ర ఒడిశా తీర ప్రాంతాల్లోని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో సాయంత్రం వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నేడు మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇంక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ రైటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి కూడా రికార్డు స్థాయిలో అయితే వర్షాలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక మన తెలంగాణకు సంబంధించి 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. మనకి కరీంనగర్ కావచ్చు, జయశంకర్, భూపాలపల్లి కావచ్చు, అదేవిధంగా ఇతర జిల్లాలు అవుతున్నాయి. ఆ జిల్లాలన్నీ కూడా భారీగా వర్షాలు పడతాయని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ఈ మరోవైపు చూసుకుంటే కనుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మొత్తం నదులతో పాటుగా చెరువులన్నీ కూడా నిండి పొంగి పొర్లుతున్నాయి. దీనికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. అన్ని చోట్ల కూడా తగు జాగ్రత్త చర్యలు, అదేవిధంగా ముందస్తు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కనుక హైదరాబాద్ లో కూడా గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా రోడ్లు కావచ్చు, జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉంది. సో దీంతో బయటికి రావడానికి కూడా ప్రజలు జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రోజు శనివారం కాబట్టి పెద్దగా సాఫ్ట్వేర్ సంస్థలు కావచ్చు, మరికొన్ని సంస్థలు ఉండవు కాబట్టి జనాలు ఎక్కువగా కూడా రోడ్ల మీద రాకుండా ఇళ్లలోనే కూర్చున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఏదైతే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా రోడ్డు మీద ఉన్నారు. ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిన ప్రదేశాలు అన్ని చోట్ల కూడా నీటిని తోడి వేసే పని కూడా చేపడుతున్నారు. అదేవిధంగా ఏదైనా అవసరమైతే తప్ప రోడ్ల మీదకి రావద్దని చెప్పేసి కూడా వాహనదారులను జిహెచ్ఎంసీ అధికారులు కోరడం జరిగింది. సో మొత్తానికి ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండము అటు తెలుగు రాష్ట్రాలు, అటు ఏపీలోను, ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాన్ని ఇక్కడ అధికారులు కూడా నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. కంటిన్యూ